కీర్తనలు 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధన వారికి తెలియచేయను. అవునండి, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈ దినం మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన యందు భయభక్తుల వారికి ఆయన యొక్క మర్మములు తెలియజేస్తారంట. అలాగే ఆయన ఏదైతే నిబంధన చేశారో వారి యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా వాటిని కూడా తెలియజేస్తారంట. మన యొక్క జీవితాలలో మనము ఎల్లప్పుడూ కూడా దేవుని మర్మాలు తెలుసుకోవాలి, ఆయన వాక్యములో ఆనందించాలి, ఆయన నిబంధన మన జీవితంలో నెరవేర్చబడాలి అని కోరుకుంటూ ఉంటాము. అదే దేవుడు మరొకసారి ఆయన యొక్క వాగ్దానంతో నడిపిస్తూ ఉన్నారు. వాగ్దానము మనకి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా బలపరిచే దేవుడు. దేవుని యొక్క వాక్యంలోని నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములు వలలో నుండి విడిపించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానం భూమిని స్వతంత్రించుకును. అవునండి, మన యొక్క జీవితాలు ఆయన యందు భయభక్తులు గల వారి జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే, ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా మన మీద ఉండి మన పాదములు వలలో పడకుండా మనల్ని సంరక్షిస్తాయి. మన ప్రాణమునకు నెమ్మదిగా ఉంటుందంట. వల అనగా మరి సాతానుడు మరి ఆ యొక్క వలలో వేసుకుని కూర్చుకుంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో సాతాను యొక్క వలలో మనము చిక్కపడకుండా మన పాదములను ఆయన యొక్క కృప చేత మనల్ని కప్పుతారు. అలాగే మన ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. ఈ యొక్క భూమి మీద మనము ఎల్లప్పుడూ కూడా స్వతంత్రులుగా మనము ఉంటాము. ఎల్లప్పుడూ సాతానుడు మనల్ని బంధించి మనల్ని ఎంతగానో బందీఖానలో ఆ యొక్క నరకంలో పడివేయాలని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా నెమ్మది దయచేసి మన కాలు చిక్కబడకుండా మనము స్వతంత్రులుగా ఉండడానికి ఆయన కృపను మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మర్మములను తెలుసుకుంటూ మనము ఈ లోకములో బ్రతకాలి. అప్పుడే మన జీవితంలో మనము ఎలాగ నడవాలి, ఎలాగ మనము జీవించాలి, మన బిడ్డలకి ఎలాగ మనం సంరక్షించుకోవాలి అనేది మనకి అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఆనాడు నోవా జీవితంలో దేవుడు చేసిన నిబంధన ఈనాటికి కూడా మనము ఆ యొక్క రెయిన్బో చూసినప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మరి అలాగే మన జీవితాలలో ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇచ్చిన వాగ్దానములు, ఆయన కృపను మనము ఎల్లప్పుడూ కూడా మరవక ఆయన యొక్క కృపతో మనము జీవించాలి. అప్పుడు మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా సుఖముగా సంతోషముగా వెళ్ళబుచ్చుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమే కాకుండా మన యొక్క బిడ్డలు కూడా ఎల్లప్పుడూ కూడా మంచిగా అంటే వారి యొక్క జీవితంలో చదువులు, ఉద్యోగములు, సంతోషము, సమాధానములతో వారు జీవిస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మర్మములను తెలుసుకుంటూ ఆయన వాక్యము మనము నెమరు వేసుకుంటూ ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ మన జీవితాలని నడిపించుకుంటే కనుక మనకి నెమ్మదైన జీవితము దేవుడు అనుగ్రహిస్తారు. ఆయన ఇచ్చే నిబంధనని మనము అనుభవిస్తాము. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని యొక్క పాదముల నుంచి తొలగక మన జీవితాలు కట్టుకుంటూ ఉండాలని ఈ దినమున దేవుడు వాక్యముతోనూ వాగ్దానముతోనూ మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాను బట్టి మీకు వందనాలు నాయనా. నా ప్రభువా, మాకు నెమ్మది కలగజేసి మీ మర్మములను తెలియజేసి మా జీవితాలలో నాయన ఆ యొక్క దుష్టుడి వలలో పడకుండా మా యొక్క జీవితాలలో నాయన మీ నిబంధన నాయన మాకు అనుగ్రహిస్తానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రభు నాయన దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరూ
అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ యొక్క కృపలో భద్రపరచండి. ప్రతి అవసరం నాయన ప్రతి ఒక్కరికి నాయన అనుగ్రహించి మీ బహుమానం సహాయం చేయండి. నాయన నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు, వారి రక్షణ ఆయన నా తండ్రి అన్నిటికీ తోడై ఉండండి. నా ప్రభా సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, పెద్ద విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరచు యెహోవా. నేనన్నారు నాయన మీకు వందనాలు. ఎవరైతే జ్వరముతో బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరుస్తున్నారయ్యా, మీకు వందనాలు. ఆ యొక్క కోల్డ్ కాఫ్ నాయన తీసివేసి నాయన లేవనెత్తుతూ ఉన్నారు నాయన, నీకు వందనాలు. నాయన ఇప్పుడే నాయన దిక్కున లెగుస్తూ ఉన్నారు, మీ హస్తము కనపడుతుంది నాయన. వారిని నాయన మీరు స్వస్థపరుస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. నా తండ్రి, నా ప్రభువా, నా దేశంలో నాయన ప్రతి ఒక్కరికి ఆహారం నాయన మంచిగా దొరుకులాగిన, కల్తీ లేని ఆహారం దొరుకులాగిన సహాయం చేయండి అయ్యా. నా తండ్రి, ఎవరైతే నా ప్రభువా మరి బ్యాడ్ హ్యాబిట్స్కి లోనవుతున్నారో వాటి నుండి విముక్తి కలగడానికి సహాయం చేయండి. వాటి నుండి నాయన అయిష్టత నాయన పుట్టడానికి సహాయం చేయండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచి ఆహారం దొరుకులాగిన, మంచి పాలు దొరుకులాగిన సహాయం చేయండి నా ప్రభు. ఎక్కడా కూడా నాయన ఎవరికి కూడా దుర్ఘటనలు జరగకుండా మీ కంచి వేసి భద్రపరచండి నా ప్రభు. నాయన నా తండ్రి, నా ప్రభు నాయన మీ యొక్క కృప చేత నాయన ప్రతి ఒక్కరిని నాయన ఆశీర్వదించండి, దీవించండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్ ప్రయాణం చేస్తుండగా మీ ప్రయాణాలన్నింటిలో కూడా నా ప్రభు నాయన సురక్షితంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడై ఉండండి. పాస్పోర్ట్ల కోసం, వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన మంచిగా రావడానికి మీ కృపని అనుగ్రహించండి. మంచిగా నాయన వారి యొక్క చదువులు, ఉద్యోగములు ఉండడానికి మీ కృపని అనుగ్రహించండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు జరగడానికి సహాయం చేయండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరే మీ యొక్క కృప చేత నడిపించమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.